నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని 72 మంది లబ్ధిదారులకు మంజూరైన 72,03,853 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా జైవీర్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రశంసించారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాల్లో కూతుళ్ల పెళ్లిళ్ల కోసం ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు। అదేవిధంగా పెద్ద మనుషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఇప్పటికే పలు రకాలుగా మనం ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసినా కూడా ఎప్పటికప్పుడు మీ అందరికీ ఈ చెక్కులు అందించే విషయంలో కానీ మీ అభివృద్ధి పథంలో మీ గ్రామాన్ని నడిపించేందుకు కానీ ఎక్కడ వెనుకడు చేయకుండా ముందరికి వెళ్తున్న మన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా గత సంవత్సరాల కాలంగా పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు అప్పులో ఊపిలో ఉన్నా కూడా రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ గాడిలో పెట్టి అదేవిధంగా మన సంక్షేమ పథకాలు కూడా ఆగకుండా అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందరికి వెళ్తున్న విషయం మీరు అందరూ గమనిస్తున్నారు। అనేక హామీలు మనం ఇవ్వడం జరిగింది। అందులో ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చేందుకే మేమందరం ఎల్లవేళలా కష్టపడుతున్నామని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తాం। కొన్ని పథకాలు కొంచెం ముందు వెనకాల కావచ్చు, కానీ అది కేవలం మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని తప్పితే గత ప్రభుత్వం చేసినట్టు ఏదో హామీలు మీ మీద గురించి మిమ్మల్ని మోసం చేసేందుకు కాదు। ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన చేస్తున్న ప్రభుత్వం అన్న విషయం మీరందరూ గమనించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। గత సంవత్సర కాలంలో ఎన్నో పనులు చేస్తున్నా కూడా మన రోడ్ల విషయంలో మన త్రిపురారం మండలంలోనే కాదు, మన నియోజకవర్గంలో యావత్ తెలంగాణలో కూడా రోడ్ల విషయంలో మనం కొంచెం వెనుకబడిన విషయం అన్నది వాస్తవం। కానీ ఈ 2025 సంవత్సరంలో పూర్తిగా రోడ్ల మీదనే మా దృష్టి పెట్టి తప్పకుండా గతంలో మనం ఏవైతే అద్దం లాంటి రోడ్లు ఉన్నాయో మళ్ళీ తిరిగి అటువంటి రోడ్లని సాధించుకునేందుకు నా వంతు ప్రయత్నం ఉంటుందని మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।